హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ విత్ ఎస్కే. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే వేరియబుల్స్. అసలు వేరియబుల్స్ అంటే ఏంటి? సో అది మనం ఈరోజు తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలా అయితేనే మీకు క్లారిటీ వస్తుంది వేరియబుల్స్ అంటే ఏంటనేది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ఇక్కడ మీకు డెఫినేషన్ కూడా ప్రొవైడ్ చేశాను. ఇక్కడ చూడండి, వేరియబుల్స్ అంటే ఏంటి? ఇన్ జావా ఏ వేరియబుల్ ఈజ్ ఏ కంటైనర్ దట్ హోల్డ్స్ డేటా. సో మీకు ఫస్ట్ లైన్లోనే ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటాని ఎక్కడైనా స్టోర్ చేయాలి అని అంటే, ఎక్కడైనా స్టోర్ చేసాము అంటే ఆ స్టోర్ చేసిన పార్ట్నే మనం వేరియబుల్ అంటాం. సో మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తానంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక 10 రూపీస్ ఉన్నాయి. ఆ 10 రూపీస్ని మీరు ఒక వ్యాలెట్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ అనేది మీ వ్యాలెట్లో ఈ డేటాను స్టోర్ చేస్తుంటారు కదా. సో ఆ వ్యాలెట్ అనేది వేరియబుల్గా యాక్ట్ చేస్తుంది అనమాట. సో అండ్ ఇట్స్ వాల్యూ కెన్ చేంజ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. సో మనం ఒకసారి వేరియబుల్ని డిక్లేర్ చేసిన తర్వాత, సో మనం మల్టిపుల్ టైమ్స్ ఆ వేరియబుల్స్ యూజ్ చేసేటప్పుడు దాని వాల్యూ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. సో వేరియబుల్స్ ఇన్ జావా మస్ట్ బి డిక్లేర్డ్ బిఫోర్ దే ఆర్ యూజ్డ్, specifying the data type and optionally assigning an initial value. సో మీకు అర్థమైనట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే, వేరియబుల్స్ని మనం యూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్, యూస్ చేసుకోకుండా ముందే దాన్ని మనం డిక్లేర్ చేయాలి. అండ్ డిక్లేర్ చేసిన తర్వాత దానికి ఇనిషియల్ వాల్యూ ఏదో ఒకటి చేయాలి. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందా? అంటే మనం దానికి ఖచ్చితంగా ఇనిషియల్ వాల్యూ ఇవ్వాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డిక్లరేషన్, వేరియబుల్ డిక్లరేషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒక టైప్, డేటా టైప్ ఇంట్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, వేరియబుల్ నేమ్ ఏ, రైట్? సో మీకు సింటాక్స్ చూపిస్తాను. సింటాక్స్ రైట్, ఓకే. టైప్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ. ఓకే, ఇది మనకు సింటాక్స్ అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే టైప్ అంటే ఏంటి? ఇంట్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, క్యార్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, ఏదైనా కానీ అది టైప్. వేరియబుల్ నేమ్, సో అది వేరియబుల్ నేమ్. నెక్స్ట్ వాల్యూ, నువ్వు ఏదైతే వాల్యూ స్టోర్ చేద్దాం అనుకుంటున్నావు ఆ వాల్యూ అనమాట. సో గైస్ నెక్స్ట్, సో దిస్ ఈస్ డిక్లరేషన్ అండ్ ఇది ఇనిషియలైజేషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక వాల్యూ, ఇప్పుడు 24 అనే వాల్యూని నేను ఏజ్కి అసైన్ చేశాను. సో ద ప్రాసెస్ ఆఫ్ అసైనింగ్ సమ్ వాల్యూ టు ఏ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇనిషియలైజేషన్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్లారిటీ ఉంది ఇక్కడ. సో ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 25. సో మీకు తెలుసు కదా, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది డేటా టైప్స్ అంటే ఏంటనేది. సో వన్స్ అగైన్ మనం చూద్దాం. జావా హ్యాస్ వేరియస్ డేటా టైప్స్ ఫర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ సచ్ యాజ్ ఇంటీజర్స్. సో మీకు చూసుకున్నట్టయితే ఇంటీజర్స్లో 4 టైప్స్ ఉంటాయి అనమాట. ఇంట్, లాంగ్, షార్ట్, బైట్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్, ఫ్లోట్ అండ్ డబుల్. సో ఈ రెండు ఏం తీసుకుంటాయంటే వాల్యూస్, డెసిమల్ వాల్యూస్ తీసుకుంటాయి అనమాట. సో నీకు ఇంట్, లాంగ్, షార్ట్, బైట్ ఏం తీసుకుంటాయి? నెంబర్స్, నార్మల్ నెంబర్స్ తీసుకుంటాయి. సో నీకు డెసిమల్ వాల్యూస్ తీసుకోవాలంటే ఫ్లోట్ అండ్ డబుల్, దీస్ two are the data types to store decimal values. అండ్ నీకు క్యారెక్టర్స్ స్టోర్ చేసుకోవాలంటే క్యారెక్టర్ డేటా టైప్. బూలియన్ వాల్యూ, సో బూలియన్ వాల్యూ అని అంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్, దాన్ని స్టోర్ చేసుకోవాలంటే మనకు బూలియన్ డేటా టైప్. అండ్ నీకు స్ట్రింగ్ స్టోర్ చేసుకోవాలంటే స్ట్రింగ్ డేటా టైప్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సింపుల్గా, ఇక్కడ నేను ఇనిషియలైజేషన్ డిక్లరేషన్ 2 చేశాను. దీన్ని చూసుకోండి మీరు ఒకసారి. సో ఇంట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నాను. డబుల్ పిఐ ఈజ్ ఈక్వల్స్ టు 3.14. దిస్ ఈస్ నథింగ్ బట్ డెసిమల్ వాల్యూస్. అండ్ హియర్ క్యారెక్టర్ ఎప్పుడైనా సరే ఒక క్యారెక్టర్ని తీసుకోవాలంటే కంపల్సరీ సింగిల్ కాలంలో తీసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ బూలియన్ అంటే చెప్పాను కదా, ట్రూ ఆర్ ఫాల్స్. అండ్
స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ అంటే తెలుసు కదా, కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఆ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నీ ఒక డబల్ కోట్స్లో ఉంటే దాన్ని స్ట్రింగ్ అంటాం అనమాట. సో క్యారెక్టర్ అనేది సింగిల్ కోట్స్లో ఉంటుంది అండ్ స్ట్రింగ్ అనేది డబుల్ కోట్స్లో ఉంటుంది. సో ఇది టాపిక్. వేరియబుల్స్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు దీన్ని మనం ప్రోగ్రాంలో ఎలా యూస్ చేద్దామనేది చూద్దాం. సో ఇప్పుడు ఇది కదా. సో మనం కిందకి వచ్చేద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 20. సో ఇది నేను డిక్లేర్ చేశాను, యాజ్ వెల్ ఇనిషియలైజ్ చేశాను. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తాను. ఎస్ అవుట్ కంట్రోల్ స్పేస్ బార్. సో నేను ఇక్కడ ఏని ప్రింట్ చేశాను కదా. సో ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం ఒకసారి. అవుట్పుట్ ఏమొస్తుందో చూస్తే తెలిసిపోద్ది మనకి. చూడండి ఇప్పుడు 20 వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ నేను ఫ్లోట్ తీసుకుంటా. FLOAT ఫ్లోట్ B ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ 30 తీసుకుందాం ఈసారి. సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి గైస్. ఇక్కడ మీరు అవుట్పుట్ ఏమొస్తుందని గెస్ చేస్తున్నారు? బి అవుట్పుట్ ఏమొస్తుందని గెస్ చేస్తున్నారు? సో నేను అనుకుంటున్నాను 30.0. సో అవుట్పుట్ చూద్దాం. చూడండి 30.0. ఎందుకు 30.0 వచ్చింది? ఫ్లోట్ అనేది ఖచ్చితంగా డెసిమల్ వాల్యూనే తీసుకుంటుంది. సో మనం అక్కడ ఇవ్వకపోయినా సరే డిఫాల్ట్ వాల్యూ ఏంటి? డెసిమల్ కదా. సో డెసిమల్లో తీసుకుంటుంది. సో ఇంకా నార్మల్ ఇప్పుడు క్యారెక్టర్ చేయొచ్చు, ప్రింట్ చేసి చూపించవచ్చు. సో నాకు తెలిసి మీకు ఆల్రెడీ అర్థమైపోయిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలన్నా కానీ కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం ఆ కామెంట్స్లో పెట్టిన టాపిక్స్ మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. అండ్ ఈ టాపిక్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to our channel Code with SK. And thank you so much for watching this video.